సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. బైబిల్ స్టడీలో మనము చాలా కాలముగా క్రొత్త నిబంధన అంటే ఏమిటి అని బైబిల్లో కొత్త నిబంధనలోనే మనం దాన్ని నిర్వచనం చేయడానికి అనేక కోణాలలో నిర్వచనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది ఇంకా మనము చేయగలము భవిష్యత్తులో. అయితే ఈరోజు ఒక నూతనమైనటువంటి దాన్ని మనము స్టడీ చేయబోతున్నాము. క్రొత్త నిబంధన అంటే ఏమిటి అన్నటువంటి విషయాలు మనము తర్వాత ఇంకొక సమయంలో వాటిని స్టడీ చేద్దాము. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనే ప్రారంభంలో మత్తయి సువార్త నుండి ఒక గంభీరమైనటువంటి అంశాన్ని మనము తీసుకొని స్టడీ చేద్దాము. క్రొత్త నిబంధనలో మనం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మొట్టమొదటిగా మత్తయి సువార్తలో 1వ అధ్యాయములో ప్రారంభంలోనే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఇక్కడ క్రొత్త నిబంధన ఒక అంశముతో ప్రారంభించబడింది. క్రొత్త నిబంధనలో రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిలో వ్యక్తులను తీసుకుంటే శిష్యులు అనొచ్చు, లేదా పరిసయ్యులు అనొచ్చు, లేదా ప్రధాన యాజకులు అనొచ్చు, గ్రీకులు, లేకపోతే రోమియులు, కనాను స్త్రీలు. సో రకరకాలైనటువంటి మనుషులు, వాళ్ళ గురించి మనం స్టడీ చేయవచ్చు. క్రొత్త నిబంధనలో అనేకమైనటువంటి అంశాలు, పరలోక రాజ్యము, నీతిమంతులుగా చేయబడము, పాపము, పాప క్షమాపణ, బాప్తిస్మము, రెండవ రాకడ. సో ఇవన్నీ అనేక సబ్జెక్టులు మనకు కనపడతాయి. మనము భవిష్యత్తులో ప్రభువు నడిపించిన రీతిగా వాటిని స్టడీ చేయబోతున్నాము. అయితే కృత నిబంధనకు ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక న్యాయము చేశాడు. న్యాయమే ఏంటి? ఒక సబ్జెక్ట్, ఏ సబ్జెక్టుతో కొత్త నిబంధన ప్రారంభించాలి అంటే యేసు క్రీస్తు. సో ఈ యేసు క్రీస్తు అనేటువంటి సబ్జెక్టుతో ప్రారంభమైంది క్రొత్త నిబంధన. అయితే ఈ ఈ మాటలు రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు క్రీస్తు విషయమై అనేక సందేహాలు కలిగినటువంటి వారు, రక్షణను యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మరణము ద్వారా రక్షణను వారు వ్యతిరేకించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారి పట్ల దేవుడు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ భాగము క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని, ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని, ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాస ఎక్స్ప్రెషన్స్ని, అంటే ట్రెడిషన్స్ని గుర్తు పెట్టుకొని క్రీస్తును ఏలాగూ వారికి చూపించాలి, ప్రకటించాలి, వారికి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిగా ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తుని పరిచయము చేయుట. అది ప్రారంభము. దాని తర్వాత ఆ పరిచయము చేయుట, ప్రకటించబడుట ఇశ్రాయేలులకు వేరుగా ఉన్నటువంటి అనేక జనములకు క్రీస్తు ప్రకటించబడ్డాడు. ఈరోజు మన సబ్జెక్టు యేసుక్రీస్తు కాదు, కానీ అది పెద్ద అంశము. మనం దాని దగ్గరికి రావడానికి ఇక్కడైతే ఈ 1వ వచనంలో ఒక ఇద్దరు వ్యక్తులు, వీరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు ఇశ్రాయేలీలకు. వీరు అబ్రహాము గారు కానీ, దావీదు గారు కానీ, ఇంకొకరు తర్వాత వచనంలో మనకు వస్తుంది మోషే గారు కానీ, వీరంటే వాళ్ళు ఇక గట్టి నమ్మకము,
వాళ్ళ బోధలు, వాళ్ళ జీవితాలను వీరు బాగా అనుసరించేవారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి నుండి, వారి విశ్వాసాల నుండే తీసుకొని క్రీస్తును పరిచయం చేయుట అన్నటువంటిది ఇక్కడ ప్రారంభించడము జరిగింది. ఇప్పుడు అబ్రహాము అన్నటువంటిది మనము స్టడీ చేయబోతున్నాము. ఇది బైబిల్ స్టడీ మెథడ్స్ మనము, అంటే నేను ఎక్కువగా బైబిల్ స్టడీ మెథడ్ని మనం గుర్తుపట్టుకోవాలి. ఎప్పటికైనా మనంతకు మనమే స్టడీ చేసుకునేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. ఇక్కడ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. మన అంశము ఈ రోజుతో కొన్ని వారములు కొనసాగించబడే అంశం ఏమిటంటే ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామును మనము అనేక కోణాలలో చూడడము. వ్యక్తిగా, హూ ఇస్ ద పర్సన్ ఆఫ్ అబ్రహాం అంటే నేను ఇప్పుడు కోణాలు చెప్తున్నా. అబ్రహాంని ఎట్లా చూడాలి? ఒక వ్యక్తిగా మనం చూడాలి. రెండవది ఆయన కుటుంబం. ఆయన కుటుంబం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కుటుంబము, కుటుంబ పరిస్థితులు మనం చూడవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, పర్సన్ ఆఫ్ అబ్రహాం అండ్ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం. మూడవది జర్నీ ఆఫ్ అబ్రహాం. అబ్రహామునకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన నొమాడిక్ పీపుల్ అంటారు, అంటే ప్రయాణం చేయువారు. జర్నీ ఆఫ్ అబ్రహాం. ఈ జర్నీ అనేటువంటి దానికి కేవలం చరిత్రలోనే మాత్రమే కాదు, అప్పుడు పాతకాలంలో మన పితరులు వాళ్ళు గుడారంలో నివసించుచుండిరి, అది గొప్ప చెప్పడానికి మాత్రమే కాదు, దానికి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన అర్థము ఉంది. కాబట్టి మనం ఆ పాయింట్ని మనం తీసుకున్నాం. జర్నీ ఆఫ్ అబ్రహాం. ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. సో పర్సన్ ఆఫ్ అబ్రహాం, వ్యక్తిగతంగా అబ్రహాం ఎవరు, కుటుంబంలో అబ్రహాం ఎవరు, అబ్రహాం కుటుంబము. మూడవది జర్నీ ఆఫ్ అబ్రహాం. ఇక నాలుగవది చాలా ఇంపార్టెంట్, అబ్రహాం అండ్ ఇజ్రాయెల్. అబ్రహామునకు ఇశ్రాయిళ్లకు ప్రారంభం నుండి, ఆది కాండము 12వ అధ్యాయం నుండి ప్రకటన వరకు ఏమి సంబంధము ఉన్నది? దట్ ఈస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు స్టడీ. పర్సన్ ఆఫ్ అబ్రహాం, ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, జర్నీ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం అండ్ ఇజ్రాయెల్. ఇది బైబిల్ స్టడీ మెథడ్స్ అండి. మీరు ఎప్పుడైనా మీరు చదవాలనుకుంటే ఏదైనా ఒక మంచి గంభీరమైన పదము, దీన్ని వర్డ్ స్టడీ అని కూడా అంటారు. మనం అన్ని వర్డ్స్ని ఇట్లా స్టడీ చేయడానికి రాదు. ప్రభు చిత్తం అయితేనే కొన్ని మనకు అవసరమైనటువంటివి చేయడానికి వస్తుంది. వర్డ్ స్టడీ అంటారు, అంటే ఒక పదముని మనం స్టడీ చేయుట, బైబిల్ స్టడీ మెథడ్. ఐదో విషయం ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం. ఆత్మీయమైనటువంటి జీవితం, అబ్రహాంకు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం ఏంటి? అది ఐదవది చూస్తాము. ఆరవది గాడ్ ఆఫ్ అబ్రహాం. ఇది పలుమారు మనకు బైబిల్లో కనపడుతుంటుంది. అబ్రహాము దేవుడను, అబ్రహాము దేవుడను, అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి దేవుడు. అబ్రహామునకు ఆ వాగ్దానాలు మనకు క్రొత్త నిబంధన వరకు కొనసాగించబడ్డాయి. ది గాడ్ ఆఫ్ అబ్రహాం, వీఆర్ గోయింగ్ టు స్టడీ ద గాడ్ ఆఫ్ అబ్రహాం. తర్వాతది అబ్రహాం అండ్ టుడేస్ క్రిస్టియన్స్. అబ్రహాం అండ్ చర్చ్ అనుకోండి, లేదా అబ్రహాం అండ్ బిలీవర్స్, అబ్రహాం అండ్ క్రిస్టియన్స్.
మనకు అసలు అబ్రాహాం అవసరమా? అబ్రాహాం గురించి మనం తెలుసుకోవడం అవసరమా? లేదా ఓన్లీ అబ్జెక్టివ్గా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి కాదు, అంత మాత్రమే కాదు, క్రీస్తు పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికి అబ్రహాము గారికి మంచి సంబంధము ఉన్నది. నేను బైబిల్ మొత్తాన్ని తీసుకొని ఇవి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు నేను ఇంకా 2-3 చెప్తాను. ఇంకా మీరు మనం లాస్ట్లో కామెంట్స్ సమయంలో మీకు ఏదైనా అబ్రహామును గురించి ఈ కోణములో మనము స్టడీ చేస్తే ఇంకా బాగుంటుంది అని కూడా మీరు చెప్తే నేను దాన్ని యాడ్ చేసుకొని స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఆ కోణంలో కూడా ఆలోచించండి. ఈ కోణం మిస్ అయింది పాస్టర్ గారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి కోణము అని మీకు కనపడితే కూడా చెప్పచ్చు. సో నేను అవుట్లైన్ చెప్తున్నాను. పర్సన్ ఆఫ్ అబ్రహాం, ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, జర్నీ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం అండ్ ఇజ్రాయెల్, స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ అండ్ అబ్రహాం 6. 7వది అబ్రహాం అండ్ క్రిస్టియన్స్, క్రైస్తవులకు అబ్రహాంకు ఉన్నటువంటి సంబంధము. 8వది అబ్రహాం అండ్ జెంటైల్స్, అన్యులకు అబ్రహాంకు ఉన్నటువంటి సంబంధం. అటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను అబ్రహాం అండ్ జెంటైల్స్. తర్వాత 9వది ముఖ్యమైనటువంటిది అబ్రహాం అండ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాం అండ్ జీసస్ క్రైస్ట్ ఇక్కడ మనకు అదే కనపడుతుంది కదా. మత్తయి సువార్త 1:1లో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది విషయము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏలాగనైనా యేసుక్రీస్తుని ఈ ఇశ్రాయేళ్లకు తెలపాలి, ప్రకటించాలి, వాళ్ళకి వివరించాలి అని ఈ కొత్త నిబంధనలో మనకు అబ్రహాము గురించి, యేసుక్రీస్తుని గురించి చక్కగా చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి. చివరిగా అబ్రహాం మరియు క్రైస్తవ సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మనం స్టడీ చేయబోతున్నాం. ఈ 10 విషయాలు మనము స్టడీ చేయబోతున్నాము నిదానంగా. ఇది మెథడ్ని మీరు అది పట్టుకోవాలని నేను కోరుచున్నాను. ఈ కోణాలు ఎట్లా వచ్చాయంటే ఇదేది ఆల్రెడీ ప్రిపేర్డ్ నోట్స్ కాదు ఇది. అయితే మనం చదువుతూ ఉంటే ఒక్కొక్క దగ్గర అబ్రాహాం గురించి రాసింటారు. ఉదాహరణకు రోమపత్రిక 4వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, లేదా హెబ్రీ 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, గలతీ పత్రిక 3-4 అధ్యాయాలలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నప్పుడు రకరకాలైనటువంటి అంశాలను తీసుకుని వచ్చి రాస్తాడు. అటు ఇశ్రాయేలు గురించి చెప్తుంటాడు, ఇటు యేసుక్రీస్తుని గురించి చెప్తుంటాడు, మరి అదే సమయంలో క్రీస్తు పిల్లల గురించి చెప్తుంటాడు, అదే సమయంలో అన్యుల గురించి చెప్తూ ఉంటాడు, అదే సమయంలో ధర్మశాస్త్రం గురించి చెప్తూ ఉంటారు. ఒక భాగంలోనే ఒక 5-6 వచనాల్లోనే ఇన్ని విషయాలను దాచి ఉంచారు. అది నిదానంగా చదువుతుంటేనే మనకు అవి బయటపడిపోతాయి. కాబట్టి మనము ఆ విధంగా స్టడీ చేయడానికి ఇప్పటికైతే ఇవి 10 విషయాలు అబ్రహాం గురించి మనం స్టడీ చేయవచ్చు. తర్వాత ఇక మన ఉద్దేశం 1:1లో మనం దేన్ని ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే అబ్రహాం అండ్ జీసస్. అదే కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. The genealogy of Jesus Christ, who was the descendant of David and Abraham. అబ్రహాము ద్వారా, అబ్రహాము సంతానములో, అబ్రహాము వంశములో, సరే ఇవన్నీ ఉన్నాయి.
ఇవి మీరు వర్డ్ స్టడీ లేదా బయోగ్రాఫికల్ స్టడీ అని కూడా అంటారు. బైబిల్ స్టడీ మెథడ్స్లో బయోగ్రాఫికల్ స్టడీ అంటారు. బయోగ్రాఫికల్ స్టడీ అంటే బయోడేటా అంటాం కదా. బయోడేటా అంటే ఒక వ్యక్తిని గురించినటువంటి సమాచారం అంతా దాన్ని బయోడేటా అంటారు. ఇది గ్రాఫ్ చేయడము, వారిని చిత్రీకరించడము, వారి వ్యక్తిగత జీవితాన్ని అనేక కోణాలలో తీసుకొని స్టడీ చేయడము. అబ్రహాం, ద స్టడీ ఆఫ్ అబ్రహాం ఇస్ వర్త్ నోయింగ్ ఇట్. తప్పకుండా మనకు అందరికీ తెలియాలి. ఇది తెలుసుకోవాల్సినటువంటి రిలవెన్స్ ఏముంది, ఏంటి ఆవశ్యకత ఏముంది? ఇప్పుడు మనము బైబిల్ స్టడీలో, ఇప్పుడు మనం క్రైస్తవులంగా జీవిస్తున్నాము. అబ్రహామును చాలా మంది కొంతమంది క్రైస్తవులు మిస్అండర్స్టాండ్ చేసుకొని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. వారికి అనుకూలమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఒక సందర్భము, అబ్రహాం గురించినటువంటి విషయాలు ఎక్కడైనా బైబిల్ ఉంటే టక్కన తీసేసుకుంటారు. దాని యొక్క పరిపూర్ణత చూడకుండా ఎక్కడికక్కడ నేను నిన్ను బహుగా దీవించెదను, ఆశీర్వదించెదను అన్నమాట ఎక్కడంటే ఎక్కడ వాడుతూ ఉంటారు. నేను అబ్రహాం దీవించినట్టు నిన్ను కూడా దీవిస్తాను అన్నట్టుగా. అబ్రహాం గారు దశమ భాగం ఇచ్చాడు కాబట్టి మీరు కూడా దశమ భాగాలు ఇవ్వాలని. అంటే నాకు లోపల ఒక ఉద్దేశం ఉంటుంది, దాన్ని బలపరుచుకోవడానికి నేను వాక్యాలను వెతుక్కొనుట. సరే, మంచి విషయంలో కొరకై మనం వాక్యాలు చెప్పవచ్చు, కానీ ప్రజలను తప్పుద్రోవ పట్టించడంలో వాక్యాలను ఆ విధంగా ఉపయోగించకూడదు. రైట్. మన క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తును వచ్చినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి, అది సబ్జెక్ట్. కానీ మనం ఇప్పుడు అక్కడికి చేరుకోవడానికి, యేసుక్రీస్తు దగ్గరికి చేరుకోవడానికి ఇవన్నీ మనము ప్రారంభంలో అబ్రహాంను గురించినటువంటి విషయాలను మనం చూస్తున్నాము. మొట్టమొదటగా పర్సన్ ఆఫ్ అబ్రహాం. ఈ పర్సన్ ఆఫ్ అబ్రహాంలో వ్యక్తి అంటే ఆయన వ్యక్తిగతంగా అప్పుడు, వ్యక్తిగతంగా ఇప్పుడు, వ్యక్తిగతంగా పాత నిబంధనలో, వ్యక్తిగతంగా క్రొత్త నిబంధనలో. హూ ఇస్ అబ్రహాం యాజ్ ఎ పర్సన్? ఆయన వ్యక్తిగతంగా మనం చూడండి. ఇప్పుడు టుడే వీఆర్ బిగినింగ్ విత్, ఐ డోంట్ నో వెదర్ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ పర్సన్ ఆఫ్ అబ్రహాం. చూద్దాము పర్సన్ ఆఫ్ అబ్రహాం. ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయము. ముప్పై 31వ వచనంలో, 11వ అధ్యాయము 31వ వచనంలో, తేరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. దీంట్లో మనకు అంటే హిజ్ ఆరిజిన్ ఎక్కడుంది అబ్రామ్ గారిది అంటే కల్దీయుల దేశము, దానినే బబులోను దేశము, ఊరు అన్నటువంటి ఆ ప్రాంతం నుండి
కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించేది. పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పర్సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క వ్యక్తి, ఆయనది ఏ ఊరు? ఏ ఊరు అంటే ఆయన ఊరు పేరే ఊరు. ఇది అప్పుడు ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ జియోగ్రఫీలో బబులోనులో ఉన్నటువంటి కల్దీయుల ప్రాంతంలో ఉండేటటువంటి నివసించినటువంటి వారు. అది మొట్టమొదటిది. ఇక అప్పటి ఉన్నటువంటి ఫెయిత్ను కూడా మనం గమనిస్తే అబ్రహాం గారు యెహోషువ గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆయన విశ్వాసం, వ్యక్తిగతంగా విశ్వాసము 24వ అధ్యాయములో యెహోషువ గ్రంథము 24, 23 చదువుదామండి. ఇది చూడండి. బైబిల్ స్టడీలో ఇంకొక విషయం నేను చెప్తాను. సాధారణంగా ఒకరి బయోగ్రఫీ రాయాలంటే ఒకరు ఒక పుస్తకం లేదా ఒక పుస్తకంలో కొన్ని చాప్టర్స్ తీసుకొని వరుసగా అబ్రహాము గురించి రాయాలి అంటే అబ్రహాము గారు వయస్సు నుండి, ఊరు నుండి, విశ్వాసము నుండి, అసలు అక్కడి నుంచి బయలుదేరక ముందు ఆయన ఎవరి కుమారుడు, అక్కడ ఎవరెవరు ఉండేవారు, దాని తర్వాత ఏం జరిగింది, ఇక్కడ హారానికి వచ్చినప్పుడు ఏమైంది, తండ్రి చనిపోవట, దాని తర్వాత ఇంకొక అధ్యాయంలో, ఇట్లా వరుసగా లేదు. వరుస క్రమంలో మనకు అబ్రహాము చరిత్ర కనపడదు. ఇది బైబిల్ స్టడీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరియు బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు 66 పుస్తకాలు కూడా సంఘటనల క్రమమును ఆధారము చేసుకొని ఆ పుస్తకాలు అమర్చబడలేదు. అంటే ఆదికాండం జరిగిన సంఘటనలన్నీ తర్వాత నిర్గమాకాండంలో కొన్ని కనెక్ట్ అవుతాయి. అవును, అక్కడ యోసేపు గారు చనిపోయిన తర్వాత వాళ్ళు బానిసత్వంలో అట్లా. కానీ అన్ని పుస్తకాలు సందర్భ సంఘటనలను ఆధారం చేసుకొని క్రమముగా రాయబడలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన 24వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఇతర దేవతలను పూజించిరి. వాట్ వాజ్ అబ్రహామ్స్ ఫెయిత్ యాజ్ ఎ పర్సన్? ఇతర దేవతలను ఆయన, వారి కుటుంబస్తులందరూ కూడా ఇతర దేవతలను వారు పూజించేటటువంటి వారు. సో టుడే బైబిల్ స్టడీలో మనం ఏం చూస్తున్నామంటే పర్సన్ ఆఫ్ అబ్రహాం గురించి చూస్తున్నాము. సరే, తిరిగి రండి. పర్సన్ ఆఫ్ అబ్రహాంలో ఆదికాండంలో 12వ అధ్యాయంలో ఇక్కడ మనకు పర్సన్ ఆఫ్ అబ్రహాంలో యెహోవా 12వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త దేశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము
వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చేది. ఇక్కడ మొట్టమొదటగా దేవుడు అబ్రహాము పిలువబడుట, గాడ్స్ కాల్. దేవుడు మొట్టమొదటగా అబ్రహామును పిలుచుట. ఈ పిలుచుట అన్నటువంటి మాటలో ఎంత దీర్ఘ ప్రణాళిక ఉందంటే, ఎక్కడికి కనెక్ట్ చేశారంటే పరలోకాన్ని కనెక్ట్ చేసేసారు. ఈ వ్యక్తి అబ్రహాం అన్నటువంటి ఒక్క వ్యక్తిని పిలిచి, అబ్రాహాము ద్వారా వచ్చినటువంటి శారాయి, లోతు, వారి పనివాళ్ళు, గొర్రెల కాపరులు, సైనికులు, పనివారు చాలా మంది ఉన్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే దేవుడు తనను వ్యక్తిగతముగా పిలుచుట. ఇంకొక విషయం చెప్తాను వినండి. ఈ మాటలో ఏముందంటే మనకు ఒక ప్రశ్న రావచ్చు. మరి దేవుడు కుటుంబాన్ని పిలిచాడు కదా, కుటుంబం అంతా వచ్చింది కదా, మీరు వ్యక్తిగతముగా అని అంటున్నారు. అయితే మనకు రాను రాను ఒక మాట కనపడుతుంది. అబ్రహాము ఒక వ్యక్తి మాత్రమే కాదు. అబ్రహాం ఒక వ్యక్తి కాదు. ఒక మాట హెబ్రీ పత్రికలో చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది. అక్కడికి తర్వాత మనం చెప్తాను. ఇప్పుడైతే నేను ఆ మాట చెప్తాను. అబ్రహాము కడుపులోనంట అనేక మంది యాజకులు ఉన్నారంట. అబ్రహాం కడుపులో అనేక మంది యాజకులు ఉన్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అబ్రహాము పిల్లలు వేరే, ఇష్మాయేలు, ఇస్సాకు, ఆ కెతూరాకు పుట్టినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అబ్రహాం యాజ్ ఎ పర్సన్ అంటే ఆయన కేవలం ఒక మన మాదిరి మనిషి మాత్రమే కాదు. ఆయన సంథింగ్ మోర్ దాన్ ఏ పర్సన్. దేవుడు ఆయనను పిలుచుట వ్యక్తిగతంగా పిలుచుట. ఇదే 12వ అధ్యాయంలో చూడండి, యాజ్ ఎ పర్సన్ 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. యాజ్ ఎ పర్సన్ అబ్రాము ఐగుప్తులోనికి పోవుట, ఇదేదో ఫ్యామిన్ వచ్చింది, కరువు వచ్చింది, కానీ దానికి అక్కడికి ఆపబడలేదు. అది మనకు కూడా కరువులు వస్తుంటాయి. కరువు సందర్భంలో రకరకాల చేంజెస్ వస్తుంటాయి. మనం కూడా మైగ్రేషన్ అవుతుంటాము రకరకాల కారణాల చేత, మళ్ళా తిరిగి వస్తాము. ఇవన్నీ ఆర్డినరీ సంఘటనలు. కానీ అబ్రాహాము ఐగుప్తులకు పోవుట ఆర్డినరీ సంఘటన కాదు. అది అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళుట యాజ్ ఎ పర్సన్, అంటే యాజ్ ఎ ఫ్యామిలీ వెళ్ళాడు. కానీ అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళుట మనం దాని యొక్క హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అబ్రహాం గోయింగ్ టు ఈజిప్ట్ మనము చూడబోతున్నాం యాజ్ ఎ పర్సన్. 13వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హూ ఇస్ అబ్రహాం యాజ్ ఎ పర్సన్? హి వాస్ సో రిచ్. బంగారు వెండి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రహాం ఇది ఇక్కడ యాజ్ ఎ పర్సన్ హి వాస్ సో రిచ్
అండ్ హీ వాజ్ సో పవర్ఫుల్ ఆల్సో, అండ్ హీ వాజ్ సో స్ట్రాంగ్ ఆల్సో. యుద్ధాలు చేసేటటువంటి వాడు అబ్రాము. ఆ, మనం అనుకుంటాం అబ్రామ్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అనుకుంటున్నాం. ఒక కుటుంబంలో భార్యకే భయపడేవాడు, చాలా నెమ్మదిపరుడు, ఆ, ఎవరితో కొట్లాడేవాడు కాదు అని అనుకుంటాం. కానీ యుద్ధాలు చేసి రాజులను చంపి జయించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు అబ్రాము. అండ్ హీ వాజ్ సో రిచ్ యాజ్ ఎ పర్సన్. వ్యక్తిగతంగా ఆయన చాలా ధనవంతుడు. ఈ మాటను ఇప్పుడు చాలా మంది దాన్ని తీసుకొని అబ్రహామును దేవుడు దీవించను, బంగారు వెండి ధనవంతుడుగా చేశాను, నిన్ను కూడా చేస్తాడు అని దాన్ని తీసుకొని ఆ వాగ్దాన ఏమంటారు కార్డులో రాసి 13వ అధ్యాయం ఆదికాండము 2వ వచనము రాసి, అబ్రాహాము వెండి బంగారు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేనని రాస్తే, అంటే అసందర్భముగా వాక్యాలను ఉపయోగించకూడదు. రైట్. తర్వాత 15వ అధ్యాయములో మనం చూస్తే ఇక్కడ 1వ వచనం నుండి యాజ్ ఎ పర్సన్ 15వ అధ్యాయము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, యాజ్ ఎ పర్సన్ ఆయనకు దర్శనాలు కలిగేటటువంటి, అండ్ ఇట్ వాజ్ సో షూర్. అది ఖచ్చితంగా దర్శనము, దేవుని నుండి వచ్చినటువంటి దర్శనం. ఎందుకంటే అది తన జీవితంలో నెరవేర్చబడింది కాబట్టి ఆయన వ్యక్తిగతముగా దర్శనాలు వచ్చినటువంటివి. ఇట్స్ నాట్ దర్శనం అన్నటువంటిది, ఇట్స్ నాట్ అవర్ అబిలిటీ ఆర్ అవర్ టాలెంట్. ఇది మన చేతిలో ఉన్నటువంటిది కాదు, మన గొప్పతనం అసలే కాదు. ఆ దేవుడు ఇస్తేనే మనం కాదేమన్నా మనకు ఆయన స్వరం వినపడుతుంది దర్శనంలో. సో వ్యక్తిగతంగా హీ వాజ్ సో స్పెషల్ దట్ గాడ్ కుడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం త్రూ విజన్స్. ఆయన పర్సన్ ఒకప్పుడు ఇతర దేవతలను పూజించినటువంటి వాడు, దేవుని పిలుపును అందుకున్నటువంటి వాడు, బాగా ధనవంతుడు, బలవంతుడు. అబ్రాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. నీ బహుమానము అత్యధికమగునని దేవుడు చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చి ఉన్నది అబ్రాహాం గారికి అంటే, 14వ అధ్యాయంలో లోతును పట్టుకొని పోయినప్పుడు ఆ రాజులతో యుద్ధం చేసి ఆయన తిరిగి వస్తున్నాడు, దశమ భాగం ఇచ్చాడు. సో ఇవన్నీ చూస్తున్నాము. భయపడకము, నీ బహుమానం అత్యధికమగు నేను చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త ఎగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యాజ్ ఎ పర్సన్ హీ ఆల్సో హ్యాడ్ ఎ హ్యూమన్ నేచర్. మానవ బుద్ధి కూడా ఉన్నది. మానవుడు ఇంత ఆస్తి, ఎంత పని వాళ్ళు, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత ధనము, కానీ పిల్లలు నీవు సంతానం ఇవ్వలేదు. నువ్వు పైన ఏం చెప్పాడు, నీ బహుమానం అత్యధికమనంటే ఏం ప్రభా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నాను. యాజ్ ఎ పర్సన్ సంతానము లేని ఆ బాధ కూడా ఆయనకున్నది. నీవు నాకు సంతానం ఇయ్యలేదు,
కనుక నా పరివారంతో ఒకడు నాకు వారసుడని చెప్పాను. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, యెహోవా దర్శనమందు అబ్రహాముకు కనబడి, ఇవన్నీ మనము దేవుడు తన్ను తాను అబ్రాహాముకు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఏమి ప్రకటించాడు, ఏమి బయలుపరిచాడు, ఏమి వాగ్దానం ఇచ్చాడు, ఏమి ఆజ్ఞలను ఇచ్చాడు, అది ఒక సబ్జెక్ట్ కదా మనకు, గాడ్ అండ్ అబ్రహాం. అక్కడ మనం చూద్దాం. ఇప్పుడు యాజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిగా ఆయన ఎలాగున్నాడు? యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగున అగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు చెప్పిన మాట నమ్ముట. ఏదో పెద్ద పెద్ద విషయాలు కాదు. నీకు కుమారుని ఇస్తాను అన్న దేవుడు చెప్పిన మాట నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ మాటకి ఎంత బలం ఉందంటే తర్వాత మనం చూడబోతాము. చాలా బలమైనటువంటి మాట ఇది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పటికీ కూడా అది సజీవమైనటువంటి మాట. ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటిది మనకు కూడా అది వర్తించేటటువంటి మాట. మరియు ఆయన, నీవు ఈ దేశంను స్వతంత్రించుకున్నట్లు దానిని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే. ఆ కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను తీసుకుని వచ్చాను యాజ్ ఎ పర్సన్. వాళ్ళందరూ ఫ్యామిలీగా వచ్చారు, కానీ వాళ్ళు వస్తున్నప్పుడు దేవుని యొక్క దృష్టి మాత్రం ఒక వ్యక్తి మీదనే ఉంది. చూడండి, మనతో పాటు ఎంతో మంది ప్రయాణాలు చేస్తుంటారు, దేవుని పిల్లలుగా పిలువబడుతుంటారు. చాలా మంది ఆగిపోతారు, మధ్యలో ఆగిపోతారు. శేషం మాత్రమే మిగులుతుంది. సరే, ఇక్కడ వ్యక్తిగతముగా ఆయన ఊరను పట్టణం నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చాను. తర్వాత 8వ వచనంలో, అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియననగా. ఎంత మంచి, అంటే ఆయన ప్రశ్న. ఆయన, ప్రభా నువ్వు చెప్పింది నేను నమ్ముచున్నాను, మళ్ళీ ఏదైనా గుర్తు నాకెట్లు తెలియాలి? ఇది నీ సంతానం నాకు అత్యధికంగా చేస్తావని చెప్పావు, మరి నాకెట్లా తెలియాలి ఇది అంటే, ఇక అక్కడ దేవుడు చెప్తాడు చూడండి. అది దేవుడు తనకు ఎలాగూ బయలుపరిచాడో దేవుడు అండ్ అబ్రహాం ఆ విషయంలో మనం చూడబోతున్నాము. అక్కడ దేవుడు అబ్రహాము వ్యక్తిగతంగా ఆయన దేవుడు ఏం చెప్తే చేశాడు. అంత విచిత్రమైన పనులు. ఏం చేయాలంట? 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. చెప్పినప్పుడు నేను అనుకుంటా, సరే బలులు ఇవ్వాలనేమో, ఆయన కాడ కూడా చాలా ఉన్నాయి కదా పశువులు. తెచ్చింది. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను.
పక్షులను అతడు ఖండింపలేదు. తేవడం వరకు తెచ్చాడు. తెచ్చిన తర్వాత దేవుడు చెప్పినటువంటి ఈ ఈ గుర్తు ఈ గుర్తులు మనకు వెంటనే అర్థం కావు, తర్వాత నిదానంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు ఏం చెప్తే అది చేయడం. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. ఆమోరీల అక్రమమును ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు అక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. అంటే యాజ్ ఎ పర్సన్గా తనకు ఇప్పుడు కేవలం తన కుమారుని గురించి ఆలోచిస్తున్నాడు అబ్రామ్ గారు వ్యక్తిగతంగా. కానీ ఆ కుమారుని తర్వాత వచ్చే సంతానము, వారికి జరగబోయేటటువంటివన్నీ కూడా దేవుడు అబ్రహామునకు బయలుపరచుట ఈ కథ మొత్తంలో ఒక వ్యక్తిగా అబ్రహాము గారు విధేయత చూపించు. అది మనం చూస్తున్నాము. దీన్ని మనము కంటిన్యూ చేద్దాము. అబ్రహాము వచ్చినటువంటి విషయాలు.